హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ వచ్చేసి ఫ్రైడే కదా ఫ్రెండ్స్. ఇవాళ నా వ్లాగ్ వచ్చేసి ఏంటంటే వంటకాయ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నా. ఏం వంట అంటే పన్నీర్ బిర్యానీ అయితే చేస్తున్నా. అంజలి అయితే చాలా రోజుల నుంచి చికెన్ బిర్యానీ చేయి, నువ్వు తినకపోతే వెళ్ళి మేము తింటాం కదా, మాకు చేయు అనేసి అంటుంది. అందుకని ఇంకా ఈ మంత్ అంతా మేము నాన్ వెజ్ అయితే తినట్లేదు కదా అని అంజలి కోసం అయితే రాయేష్కి చెప్పిన పన్నీర్ తీసుకురామని. ఇప్పుడైతే రాయేష్ పన్నీర్ తీసుకొని ఇచ్చి పోయిండు పొద్దున. మళ్ళీ 9 o'clockకి 10 o'clock వచ్చి ఆయన టిఫిన్ తీసుకొని వెళ్తాడు. ఇప్పుడైతే పిల్లల కోసం అయితే పన్నీర్ బిర్యానీ చేస్తున్నా ఫ్రెండ్స్. పిల్లలు అయితే వండుకుంటారు, వాళ్ళకైతే సర్ప్రైజ్. అంజలికి అయితే చెప్పలేదు చేస్తున్నా అనేసి, తెప్పించిన విషయం ఇట్లా తెలియదు. అందుకే అంజలికి మసాలా ఫుడ్ అంటే చాలా ఇష్టము. తింటుంది, కడుపున వస్తుంది మమ్మీ అంటది, అయినా కానీ మసాలా ఫుడ్ తింటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంకా బయట నుంచి ఎందుకు తెప్పించడం అనేసి నేనే ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నా. చూద్దాం దాని ప్రాసెస్ ఎట్లా చేస్తున్నా అని మీకు అందరు చూపిస్తా. దాంట్లో ఏదైనా తప్పు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఇట్లా కాదు ఇట్లా అనేసి. ఓకేనా ఫ్రెండ్స్, లే టైం అవుతుందిలే, స్కూల్ టైం అవుతుందిలే. అంజలి లే బేటా. ఈయనైతే ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయాలి, ఈయన లేపాలంటేనే భయం వేస్తుంది ఫ్రెండ్స్ నాకైతే. వరుణ్ వరుణ్ లే లే వరుణ్, డాడీ లే. నైట్ 9:30 10 వరకు ఆడతారు ఫ్రెండ్స్. పొద్దున్న లోమంటే లోడు లో 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 బేటా. అంజు లే అంజు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే పన్నీర్ అయితే పీసెస్ చేసిన. ఇదైతే ఇప్పుడు ఆయిల్ అయితే డీప్ ఫ్రై చేస్తా ఫ్రెండ్స్. ఇప్పుడైతే పన్నీర్ అయితే ఫ్రై చేసుకొని తీసుకున్నా కదా, దాంట్లోకి అయితే ఇగో పుదీనా, ఆనియన్ ముందే కట్ చేసుకొని పెట్టుకున్నా ఫ్రెండ్స్. ఒక్కదాన్నే వీడియో తీసుకుంటూ చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. ఎప్పుడు మరి ఆయుష్ అండి వీడియో తీస్తాడు. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఇట్లా ఇళ్ళనే వేసేస్తున్నా. పుదీనా ఎక్కువ ఉంటే మంచిగా అనిపిస్తుంది, మాకైతే పుదీనా చాలా ఇష్టము. దాని ఫ్లేవర్ మంచిగా అనిపిస్తుంది ఇట్లా బిర్యానీలలో, లేకుంటే బగారన్నంలో ఇట్లా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇక మసాలాలు అయితే అన్నీ తీసుకున్నా. మసాలాలు ఇట్లా వేసేసిన. సాజీరా, చెక్క, ఆకు, ఇలాచి, లవంగాలు. ఇప్పుడు వచ్చేసి ఫ్రిడ్జ్లో నుంచి ఈ చికెన్ మసాలా, ఇది బిర్యానీ మసాలా, ఇది బిర్యానీ మసాలానే, ఇది బిర్యానీ మసాలానే. అన్ని బిర్యానీ మసాలాలే ఉన్నాయి, ఎందుకంటే ఎక్కువ బిర్యానీ వేసుకుంటాం కాబట్టి. అంటే చికెన్ది ఎక్కువ లేకపోతే వెజిటేబుల్ అది అట్లా. పెరుగు అయితే ఇంట్లో ఉన్నది ప్యాకెట్లో, అదే తెచ్చిన, అదే వేస్తున్నా, ఇంకా తీసుకురాలేదు. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మసాలా అంతా వేసేసిన, ఆయిల్ ఇట్లా అన్నీ వేసేసిన. ఇప్పుడు నిమ్మకాయ అయితే విండేస్తుంది ఇందులో. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే బిర్యానీ అయితే అయిపోయింది. అంటే బిర్యానీ అంటే చికెన్ బిర్యానీ కాదు, చెప్పిన కదా పన్నీర్ బిర్యానీ. ఇంక మొత్తం అయితే అయిపోయింది. ఇక దీన్ని కొద్దిసేపు దమ్కేసేసి దింపేసి పిల్లల్ని అయితే ఇక లేపి రెడీ చేస్తా. పిల్లలకైతే టిఫిన్లో కట్టేటప్పుడే చెప్తా, చేసిన అనేసి అయితే ఇప్పుడు చెప్పా. ఓకేనా ఫ్రెండ్స్. అంజలి కానీ దబ్బా బెల్ట్ పెట్. టమాటా కూర చేసిన కానీ ఏం కాదు, టమాటా కూర చేసిన. తినకపో మధ్యాహ్నం పప్పు చేసి పెడతా కదా. సరేదా, టైం అయితే జడేస్తారా, బెల్ట్ పెట్టు. ఏం చేసినావు మమ్మీ? పన్నీర్ బిర్యానీ. మరి టమాటా కూర అన్నావు మమ్మీ, ఏంది అలికింది తీస్తున్నావు? పన్నీర్ బిర్యానీ చేసిన. మళ్ళీ అబద్ధాలు ఎందుకు చెప్పినావు? చెప్పిన అబద్ధాలు ఏం చేస్తావా అనేసి. ఫ్రెండ్స్ చూడండి, ఇక అంజలికి అయితే ఇక తెలిసిపోయింది. టిఫిన్ కట్టేసి ఇప్పుడు పన్నీర్ బిర్యానీ అయితే చేసిన. మా అంజలి ఫేస్ చూడండి ఎంత సంతోషంగా ఉంది. నిన్న హెల్త్ బాగాలేదు, ఇప్పుడేమో పన్నీర్ బిర్యానీ కావాలంట. రెడీ అయినా వరుణ్? అయిపోయిందా వరుణ్? పన్నీర్ బిర్యానీ తీసుకెళ్తా టిఫిన్లో. నచ్చది, ఇంటికి పన్నీర్ అంటే నచ్చదు ఫ్రెండ్స్ మా వరుణ్కి. వేరే అన్నం అదే చేసిన. క్యారెట్ లేదు, ఇంకా చేయలేదు. ఓకేనా, పెట్టానా టిఫిన్లో? నచ్చాయి, నీకు ఫుల్ నచ్చుతాయి కదా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు అచ్చుకి ఇయ్యాలా ఏమంటారు, సర్ప్రైజ్ ఏమో ఫ్రెండ్స్. ఇప్పుడైతే పిల్లలు అయితే స్కూల్కి పంపించిన ఫ్రెండ్స్. పూజ అయితే అయిపోయింది నాదైతే. ఇప్పుడైతే నేనైతే సనత్నగర్లో ఉన్న సంతోష్ మాత గుడికి అయితే వెళ్తున్నా. చాలా రోజుల నుంచి అనుకున్నా పోయిన
ఎప్పటి నుంచి అడిగినా ఫ్రెండ్స్ రాజేష్ని తీసుకోమంటే తీసుకోలేడు. ఇవాళ అయితే స్కూల్ నుంచి అయితే వినిపించిన వంట చేయాలి, అందుకే పొద్దున టిఫిన్ తీసుకోవడానికి వచ్చింది కదా, గుడికి వెళ్తా అని చెప్పి పిలిపించిన. ఇప్పుడైతే మేమైతే గుడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. సనత్నాల్లో ఉన్న సంతోష్ మాత గుడికి అయితే వెళ్తున్నాము. అక్కడ పుట్టి పెరిగిన ఏరియా ఫ్రెండ్స్ మాది. అందుకనే ఫ్రెండ్స్ ఇక ముఖంలో కళ చూడండి వెలిగిపోతుంది మా బస్తి. ఓకే ఫ్రెండ్స్, అక్కడికి వెళ్ళినాక అయితే వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాము. అందుకని అంత ఆనందంగా ఉన్నాం. అవును. పిల్లల్ని స్కూల్ ఎందుకు పంపించినా? ఎందుకు అంజలికి నిన్ననే డుమ్ అయింది. అంజలికి గుడికి అయితే మేము ఇద్దరమే వెళ్తున్నాం ఫ్రెండ్స్, ఎందుకంటే పిల్లలకైతే మస్తు డుమ్మాలు అయిపోయినాయి అందుకనే. ఫ్రెండ్స్ గుడికి అయితే వచ్చేసినాం. సంతోష్ మాత గుడి ఫ్రెండ్స్ సనత్నాల. చిన్నప్పుడు అయితే ఫ్రైడే వస్తుంది ఇక్కడికి అయితే. మేము చిన్నప్పుడు ఎప్పుడు 9th క్లాస్లో 8th 7th ఉండే 7th క్లాస్లో ఉన్నప్పుడు వచ్చిన, అంటే మళ్ళీ ఇప్పుడు వచ్చిన, అంటే మధ్యలో ఒకసారి వచ్చినాము. ఇదేనా మీ గల్లీ ఫ్రెండ్స్? ఇదే గల్లీ ఇలా కరెక్ట్ టైంకి వచ్చినాం. హారతి టైంకి వచ్చినాం. హారతి టైంకి వచ్చినాం. గుర్రం మీద అమ్మవారు అశ్వం మీద బయలుదేరుతున్నారు. మన ఇంటి దగ్గరికి వచ్చారా? ఎవరు తలకాయలు ఊపట్లేదు మరి. వచ్చారా? వచ్చారు. అప్పుడు చిన్నప్పుడు ఇట్లా ప్రసాదం తీసుకొని ఇట్లా వస్తుంది. ఇగో ఈ పప్పు పుట్నాలు ఉంటాయి కదా, బెల్లం ఇక్కడ వెళ్తే మేము మస్తు తీసుకొని పోతుంటే. ఫ్రెండ్స్ దర్శనం అయితే అయిపోయింది, కంప్లీట్ అయిపోయిందా? దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాము. ఇప్పటి నుంచి అడిగి ఇలా నెరవేరింది. నెల రోజుల నుంచి అడుగుతున్నా, ఇలా నెరవేరింది. నాకు అలా ఇలా నెరవేరింది ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా ఉంది అమ్మ దగ్గరకు వచ్చినందుకు. దేవుడు రమ్మన్నప్పుడే అంతే కావచ్చు. చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ అమ్మ దగ్గరకు వచ్చినందుకు. అమ్మ దర్శనం అయితే మంచిగా అయ్యింది. మేము రావడం హారతి ఇవ్వడం ఒకటేసారి అయింది. మేము గుట్ట నుంచి సరదారికి వచ్చినాం.